లక్షలోపు రుణాల మొత్తం 19,000 కోట్లు ఉంటే 6,000 కోట్లకు ఎలా తగ్గింది ఓపెన్ చేస్తున్నారు అంటూ వాళ్ళు చెప్తున్నారు. మీకు అర్థమైంది? అది అయిందా? అవ్వకపోతే ఏంటంటే ₹1,00,000 మొత్తం మీద ₹1,00,000 లోన్ ఉన్నోళ్ళు 16,000 కోట్లు ఇచ్చారు. మేము ₹1,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. అదే రేపు 1,50,000కి వెళ్ళిన తర్వాత మిగతా 11,000 10,000 మంది వస్తారు. మిగతా 2 లక్షలకి వెళ్ళినప్పుడు 44 లక్షల మంది ఖాతాలు వస్తాయి. ఈరోజు 1,00,000 లోపు ఉన్న ఖాతాలు. అప్పుడు ఏంటంటే ఎంతున్నా కూడా ₹1,00,000 ఉన్న ఖాతా అది. అర్థమైందా? 44 లక్షల మంది 40 లక్షలు ఎంతో ఉన్నారు కదా. అప్పుడు 16,000 కోట్లకి ₹1,00,000 ఇచ్చారనుకుంటున్నారు. అది సంఖ్య. ఇప్పుడు మేము 1,00,000 లోపు వాళ్ళకి ఇచ్చాం. 1,10,000 వాళ్ళకి రేపు వస్తుంది. తర్వాత 2 లక్షల వాళ్ళు మొత్తం నెంబర్ వస్తుంది. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఇవాళ 6,000 కోట్లు చిల్లరి, 6,098 కోట్లు ఎంతో ఈ 1,00,000 లోపులో ఉన్నటువంటి ఖాతాలు. అదే మొత్తం మీద 1,00,000 ఖాతాలు వేరే ఉన్నాయి. 2 లక్షలు ఉన్నోళ్ళకి కూడా 1,00,000 మాఫీ చేసిన రోజున ఆ నెంబర్ వస్తుంది అంటున్నా. అది కూడా అర్థం కాకుండా అప్పుడు 16 అయితే ఇప్పుడు మీరు కూడా అట్టే మాట్లాడితే వాళ్ళు మాట్లాడిన దానికి సమాధానమే బాగలేదు. ఖాతాలు, కుటుంబ రుణ విముక్తి, 2 లక్షల రుణమాఫీ మొత్తం వాళ్ళు ఇచ్చినటువంటి అప్పు అండి. మీరు నేను చెప్పింది కాదు ఇది. మా రైతులు మీకు ఎంత అప్పు ఉన్నారు అని చెప్పి అడిగాం. 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతుల లిస్ట్ ఇవ్వమని చెప్పాం. వాళ్ళు ఇచ్చిన లిస్టు బ్యాంకులు 32 బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాంచులు అన్నీ కలిపి మాకు ఇచ్చిన లెక్క అది. మేము ఎవరిని అడగల. ఆ రోజుకి ఈ రోజుకి సీల్ చేసి పెట్టాం అంతే. టైం చెప్పాం వాళ్ళకి. ఆ స్టిప్యులేటెడ్ టైంలో మీకు ఎంత అప్పు ఉందో చెప్పండి, మేము కడతామని చెప్పాం. వాళ్ళు ఇచ్చారు. అది రైతు ఇచ్చింది కాదు, నేను చెప్పింది కూడా కాదు. ఆ ఖాతాలు తీసేసేదానికి లేదు, పెట్టేదానికి లేదు. కొంతమంది బ్యాంకులు ఏదన్నా పాత బాకీలు కూడా ఈ అకౌంట్లో పెట్టుంటే మేము చెప్పిన 18 అదే మిగతా ఇది కూడా కంప్యూటరైజే ఉంది. కానీ కొంతమంది ఇంటెన్షన్గా చేయలేదు. ఆ చేయని వాళ్ళ దగ్గరే ఈ ఫ్రాడ్ జరుగుద్ది బాబు. ఇందుట్లో కూడా ప్యాక్స్లో కూడా సాఫ్ట్వేర్ ఉంది. కానీ ఆ సాఫ్ట్వేర్ వాడకుండా ఆడు ఇష్టం వచ్చినప్పుడు రాసేదానికి పెట్టుకొని రైతులకు నష్టం జరిగే పరిస్థితి ఉంది. మీరు చెప్పిన దగ్గర అవి కూడా వెరిఫై చేస్తాం. ఆ అమౌంట్ ఎవరు ఇచ్చి వెళ్ళారు? అరే ఆరోపణ కాదు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఆ మూట ఎక్కడ పెట్టి వెళ్ళారు. రైతు భరోసా మూట ఎక్కడ పెట్టి వెళ్ళారు? పాత రైతు బంధునే ఇవ్వక 7,500 కోట్లు ఈ గవర్నమెంట్ వచ్చాక ఇచ్చింది కదా. మీ ముందే ఇచ్చాం కదా, అనౌన్స్ చేశాం కదా. ఒకే రోజు 7,500 కోట్లు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు, ఆ ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి రైతు బంధు ఇవ్వకపోతే మొన్న ఎన్నికల్లో కదా జనవరిలోనో ఎప్పుడు ఆ 7,500 కోట్లు పాత బాకీ. అది 7,562 కోట్లు రైతు బంధుకు ఉన్నటువంటి డబ్బులు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం వచ్చాక చెల్లించింది. మేము ఇంకా రైతు భరోసా విధి విధానాలే ఇంకా నిర్ణయం కాలే. మిమ్మల్ని అందరితో మాట్లాడాలి, అసెంబ్లీలో చర్చించాలి. ఇప్పుడు రైతులతోటి మాట్లాడుతున్నాం, రైతు సంఘాలతోటి మాట్లాడుతున్నాం, తీరా మేధావులతోటి మీతోటి కూడా మాట్లాడాలి. దాన్ని ఏ రకంగా చేయాలో చెప్పిన తర్వాత దానికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చుకుంటాం. ఇప్పుడు ఇది మాట ప్రకారంగా రాహుల్ గాంధీ గారి వాగ్దానం, ముఖ్యమంత్రి గారి యొక్క సాక్షాత్తు ప్రకటన ఉంది కాబట్టి అర్జెంటుగా రుణమాఫీ చేస్తున్నాము. రైతు భరోసా విధి విధానాలు వచ్చిన తర్వాత కూడా దానికి కూడా చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ రుణమాఫీ ఖాతాలను ఎట్లా ఎంపిక చేస్తున్నారు సార్? 3-4 ప్రయారిటీలు చెప్తున్నారు మీరు. పిఎం కిసాన్ అని, తర్వాత రేషన్ కార్డు అని, కుటుంబం అని. ఇందులో దేని బేసిక్లో ఎంపిక చేస్తున్నారు? మళ్ళీ మీకు మొదటికి వస్తారు. పాత పద్ధతిలోనే జరుగుతుంది. పాత పద్ధతిలో కూడా ఈ ఆహార భద్రత కార్డు ద్వారాగానే కుటుంబ నియంత్రణ జరిగింది. కుటుంబ నిర్ధారణ రేషన్ కార్డు వల్లే జరుగుద్ది. ఏ డేటా లేదు. అప్పుడు అవైలబిలిటీ డేటా రాసుకున్నారు. అవైలబిలిటీ డేటా ఏం పెట్టి చేశారు రఘునందన్ రావు గారు అన్న? రేషన్ కార్డే ఆధారం అండి కుటుంబం నిర్ధారణకి అన్నారు. దాంతో కుటుంబ నిర్ధారణ జరుగుద్ది. కుటుంబ నిర్ధారణ కార్డు ఆహార భద్రత కార్డు లేనటువంటి నా బోటోడు నీ బోటోడు ఉంటే పాస్బుక్ ద్వారా మేము నిర్ధారణ చేసుకొని ఆ కుటుంబాన్ని నిర్ధారించుకొని ఆ కుటుంబంలో ఉన్న 2 లక్షలు కూడా మేము రుణమాఫీ చేస్తాం. టెక్నికల్ అంశాలు అన్నారు కదా, మొబైల్ నెంబర్ తప్పు కానీ ఆధార్, అది బ్యాంకులకు సంబంధించింది. వాళ్ళకి మళ్ళీ ఎప్పటిలోగా రుణమాఫీ? 1 మంత్ లోపలనే.
జీవోలో కూడా 30 రోజులు టైం పెట్టి ఎన్ని అకౌంట్లు ఉన్నాయి అంటే ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి మొన్న చెప్పినానికి ఇప్పుడు చెప్పినానికి ఖాళీ ఏమైంది సార్ మొన్ననేమో 60 lakh అకౌంట్ ఉంది గోల్డ్ లోన్ అప్పున్న ఖాతాల్లో గోల్డ్ లోన్ ఉండొచ్చు. గోల్డ్ లోన్ వ్యవసాయానికి పెట్టింది అనేది నిర్ధారణ లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టాం. ఓన్లీ పంట రుణాలు, షార్ట్ టర్మ్ లోన్స్ ఆ సంఖ్య 44 లక్షల ఖాతాలు, 25 లక్షల కుటుంబాలు. ఏ డౌట్ ఉన్నా ఇప్పుడే వెరిఫై చేసుకోండి. మళ్ళీ మీరు ఎవరో చెప్పిన దాన్ని మీరు రాస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్లో గోల్డ్ లోన్ నేను అందుకని పెద్ద నేను చెప్పింది అందుకని పాత పద్ధతిలోనే రుణమాఫీ జరుగుతుంది. ఏదైనా డిఫరెన్స్ ఉంటే చెప్పు. నేను అనలేదు ఇప్పుడు అది ఇప్పుడు 44 లక్షలు అన్నారు. దాంట్లో 3.5 lakhs ఆధార్లో ప్రాబ్లం ఉన్న అకౌంట్స్ ఉన్నాయి. సో అవి లేకుండా 39, అవి కలిపితే 44 అకౌంట్స్లో ఆధార్ ప్రాబ్లం. మీకు చెప్పే ఫిక్స్ చేస్తాం. అది కూడా మిమ్మల్ని పిలిచే అనౌన్స్ చేస్తాం. 1 lakh లోపు లోన్ అంటే దానికి ఇంట్రెస్ట్ ఖచ్చితంగా పడే ఉంటుంది. మీకు తెలిసిన విషయం లోన్ మీన్స్ లోన్ ఇంట్రెస్ట్ అదే మేము చెప్పింది అంటే గురువు గారు 1 lakh లోపు లోన్ అంటే ఎట్లయినా అవన్నీ పెరిగాయి అనేది అర్థం కాదు. గురువు గారు పెరిగిన దానికి కూడా రేపు ఇస్తాం కదా అంటున్నా. లక్షకి పెరిగింది అనుకోండి, రేపు 1.5 పడుద్ది కదా అతనిది. ఏం కాదు అంటే ఇప్పుడు ఒకరికి వచ్చి ఇంకొకరు రావట్లేదన్న ఆందోళన ఎందుకు ఒకేసారి ఇవ్వడానికి ఇవ్వు మూట. ఇప్పుడు ఫైనాన్స్ అంటే ఒకే రోజు బస్తా రాదు. ట్యాక్స్ ఈ రోజు కట్టేవాడు ఈ రోజు కడతాడు, రేపు కట్టేవాడు రేపు కడతాడు. ఎప్పుడు కూడా ఆర్థిక పరిస్థితి రూపాయి రాక రూపాయి పోక. ఇవాళ ఎంత ఆదాయం వస్తే అంత ఆదాయాన్ని రేపు మేము డిస్పర్స్ చేయాలి. ఇక్కడ జీతాలు ఇవ్వాలి, మీ కథ ఇవ్వాలి, వెల్ఫేర్ చేయాలి. మిగిలిన దాన్ని తీసుకొచ్చి పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు, ప్రభుత్వం చెప్పిన మాటను నిలబెట్టాలి. కాబట్టి రిజర్వ్ బ్యాంకులో మనం ముద్ర కొట్టేదానికి లేదు. మొత్తం రిజర్వ్ బ్యాంకులో ఒకే రోజు ఈమంటే ఇచ్చేదానికి కూడా ఉండదు. లోన్ కూడా అంత ఇవ్వరు. దానికి కూడా FRBM కథ ఉంది. ఏ నెలకి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు. దానికి మించితే కూడా ఇవ్వరు. కానీ ప్రభుత్వ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు వచ్చే రాబడిని పెట్టుకొని మేము పలానా డేట్ లోపల ఇస్తామన్నాం. అది కూడా తప్పేనా? అధికారం వచ్చిన మొదటి పంట కాలానికే ఇస్తున్నాం. అది కూడా తప్పేనా? 4 సంవత్సరాలు ఇవ్వనటువంటి ప్రభుత్వం, 5 సంవత్సరాలు ఇవ్వనటువంటి ప్రభుత్వం, దేశంలో ఎక్కడా రుణమాఫీ చేయలేనటువంటి పార్టీలు మీరు అడగకుండా ఒక్క నెల రోజుల్లోనే మాకు ఇవాళ వచ్చిన రూపాయి ఇవాళ ఇచ్చినామండి, ఈ నెల ఆఖరికి మళ్ళీ ట్యాక్స్ వస్తుంది. ఆ ట్యాక్స్ తీసుకొచ్చి మళ్ళీ ఒక 10 రోజుల్లో ఇస్తాం. మళ్ళీ వచ్చే నెల ఆఖరికి ఇంకొక అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ ఇస్తున్నాను. అది కూడా ద్రోహమేనా? అంటే ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ల అమౌంట్ను మరి నాది నీది ఇస్తారా? మనలో మరి ట్యాక్స్ కాకపోతే ఇంకేం ఆదాయం ఉంటుంది? ఇక్కడ ఒకటి జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నది రూపాయి పోతాని గత సీఎం కేసీఆర్ మరి అదే నేను చెప్తున్నా. అరే పెండింగ్ పడితే మీరు ఆగస్టు తర్వాత మేము ఇక్కడే ఉంటాం, మీరు ఇక్కడే ఉంటారు కదా, ఊరేయండి. మరి అట్లా మాట్లాడతారు ఎందుకు? చెప్పాం, మాట చెప్పకపోతే, డేట్ చెప్పకపోతే మేము ఆగస్టులో చేస్తామని చెప్పాము. పంటకాలం మొదలైంది. మీ దయ వల్ల వర్షాలు కూడా మొదలైనవి. ప్రాజెక్టులోకి ఇవ్వాలి నీళ్లు రావటం మొదలుపెట్టింది. అందరం సంతోషంగా ఉన్నాం. రైతులు సంతోషంగా ఉన్నారు. ఆడు నమ్మకంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం చేస్తుందనే విశ్వాసంతో దున్నారు, విత్తనాలు నాటారు. అంతా కూడా మళ్ళీ రెడీగా దే ఆర్ ప్రిపేర్డ్. మనకెందుకు ఈ అయోమయం, మనకెందుకు ఈ ఆందోళన, మనకెందుకు ఈ కథ? దట్స్ వై ఐ యామ్ ఆస్కింగ్.